సో హాయ్ గైస్, 'హరిహర వీరమల్' మూవీ ట్రైలర్ అప్డేట్ వచ్చింది. అలానే 22x మూవీ వీఎఫ్ఎక్స్ కోసం ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు? వాటి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? 'పెద్ది' మూవీలో ఐటెమ్ సాంగ్ షూట్ చేయబోతున్నారు. అది ఎప్పుడు? ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. సో ఈ మూవీస్ అప్డేట్ గురించి అయితే క్లారిటీ డీప్‌గా అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు లైక్ కొట్టండి వీడియోకి. సో లేట్ చేయకుండా వీడియోలైతే వెళ్ళిపోదాం. నంబర్ 1, 22x ఈ మూవీ వీఎఫ్ఎక్స్ కోసం మన సన్ పిక్చర్ వాళ్ళు మన అట్లీ గారికైతే 480,00,00,000 అయితే ఇచ్చిరంట. వీఎఫ్ఎక్స్ కోసం మాత్రమే. ఇంకా టోటల్ బడ్జెట్ అయితే రివీల్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. కానీ 800,00,00,000 బడ్జెట్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. హీరో, డైరెక్టర్, హీరోయిన్ చాలా అంటే చాలా ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. సో చెప్తున్నా కదా, ఎస్ఎస్ఎంబి 29 మూవీకి ఏ మాత్రం పోటీది ఈ సినిమా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నో డౌట్. మీరేమంటారు? ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారా? సెకండ్ వచ్చేసరికి 'హరిహర వీరమల్లు' ఈ సినిమా ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ అయిందో చాలా మందికి తెలుసు. అన్ని సార్లు అయితే ఈ సినిమా అయితే పోస్ట్‌పోన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసరికి జూలై 3 అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. పీకే ఫ్యాన్స్ గెట్ రెడీ. యూట్యూబ్ రికార్డ్స్ అయితే బద్దలైపోవాలి. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఈ సినిమా జూలై 25న అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈసారి అస్సలకి పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇంక థర్డ్ వచ్చేసరికి 'వార్ 2' మూవీ నుంచి కొన్ని ప్రమోషన్స్ అయితే మనకైతే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా 1 మంత్ తర్వాత ఈ సినిమా ఆగస్ట్ 14 అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. నిజం మాట్లాడుకోవాలంటే మన తెలుగు స్టేట్‌లో 'కూలీ' మూవీ కన్నా హైప్ 'వార్ 2' సినిమా మీద అయితే లేదు. ఎందుకంటే ఆ టీజర్ నచ్చలేదు. ఇంకా మన ఎన్టీఆర్ అన్నకైతే తక్కువైతే చూపించారని చెప్పుకోవచ్చు. సో 'వార్ 2' తర్వాత చిన్న గ్యాప్ అయితే తీసుకోబోతున్నారు మన ఎన్టీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎన్టీఆర్ నీల్ అయితే జాయిన్ అవ్వబోతున్నాడు. సో ఎన్టీఆర్ నీల్ అదొక డిఫరెంట్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఆ మూవీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. కానీ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇంటర్వల్ ఒక భారీ ఫైట్ సీన్ అయితే షూట్ అయితే చేసిరంట మన ప్రశాంత్ గారు అని చెప్పుకోవచ్చు. ఈగర్‌లీ వెయిటింగ్. ఇంక ఫోర్త్ వచ్చేసరికి 'పెద్ది' ఐటెమ్ సాంగ్ అయితే షూట్ అయితే చేయబోతున్నారు ఇంక కొన్ని రోజుల్లో. సో ఈ ఐటెమ్ సాంగ్ కోసం మన కాజల్ అగర్వాల్‌ని తీసుకోవాలని అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? సో తను చేంజ్ కూడా అవ్వచ్చు. వేరే హీరోయిన్ కూడా తీసుకోవచ్చు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఫిఫ్త్ వచ్చేసరికి ఎస్ఎస్ఎంబి 29 మూవీ కోసం ఒక పెద్ద రామాయణం ఒక సెట్ అయితే పెట్టిరంట. దానికి కేవలం కాదు, ఒక రేంజ్‌లో బడ్జెట్ అయితే పెట్టింది. దానికోసం మాత్రమే 50,00,00,000 అంట. వామ్మో! నాకైతే మైండ్ పోయింది. రాజమౌళి గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేసిండు. గట్టిగానే తీస్తున్నాడు అని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ అయితే ఏ రికార్డ్ అయితే మిగలదని చెప్పుకోవచ్చు. మీరేమంటారు? కానీ అప్డేట్ అయితే మన రాజమౌళి గారు అయితే ఇస్తలేదు. అదేంటో కానీ హైప్ అయితే చెయ్యి అని లేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ మన ప్రభాస్ అన్న నటిస్తున్న అప్కమింగ్ మూవీస్‌లో 'ఫౌజీ' ఒకటి. సో ఈ మూవీ నుంచి రీసెంట్‌గా ఒక లుక్ అయితే బయటకొచ్చింది. ఆ లుక్ అయితే నిజం చెప్తున్నా అరాచకం మామూలుగా లేదు. సో ఈ మూవీలో తను ఒక పూర్ ఫ్యామిలీకి చెందినవాడు క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడు. ఈగర్‌లీ వెయిటింగ్. సో తన యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడేమో అని నాకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా 'సీతారామం' తర్వాత ఈగర్‌లీ వెయిటింగ్ దిస్ ఫిల్మ్. ఇంక నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి 'తమ్ముడు' సినిమా జూలై 4న రిలీజ్ అవ్వబోతుంది. చాలా మందికి తెలీదు. మళ్ళొకసారి చెప్పిన. సో ఇప్పుడు 'కన్నప్ప' మూవీ కలెక్షన్ డే 1 వచ్చేసరికి 16,00,00,000 గ్రాస్, 9,00,00,000 షేర్ కలెక్ట్ చేసింది. డే 2 వచ్చేసరికి నా అంచనా ప్రకారం 27,00,00,000 అంటే 27,00,00,000 గ్రాస్ అవుతుంది 2 డేస్ కలిపి. ఇక షేర్ వచ్చేసరికి 14,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయవచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కానీ డే 1 ఇండస్ట్రీ హిట్. అది టైర్ 1 హీరోస్ ప్రకారంగానా? టైర్ 2 హీరోస్ ప్రకారంగా? టైర్ 3నా? లేకపోతే మన మంచు ఫ్యామిలీ ప్రకారంగా ఇండస్ట్రీ హిట్ పెట్టిండా? అర్థం కావట్లే. మీరేమనుకుంటున్నారో కామెంట్